మనతో ఈరోజు టీడీపీ ఎన్ఆర్ఐ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు మావిగన్ అమరావతి అన్న ఇష్యూ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఏం అభివృద్ధి చేసిందో తెలియదు, కానీ ప్రజెంట్ ఉన్న అభివృద్ధిని చూస్తూ ఏమీ జరగట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అండ్ ఇప్పుడు ఈ భూముల విషయంకి వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ 99% భూములన్నీ కూడా తీసుకున్నారు. బట్ అలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఒక 1% ఉందో అది వైసీపీ మనుషులు అవ్వడం వల్ల భూమి లేదు మేము ఇవ్వమని చెప్పడం వల్ల, సార్ ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల ఎవరైతే ముందిచ్చిన రైతులందరూ కూడా వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు అమరావతి అభివృద్ధి కూడా ఏంటి అన్నట్టుగా అయిపోతుంది. ఎందుకని ఇలా వైఎస్ఆర్సీపీ నేతలు పదే అభివృద్ధికి ఆటంకం పడుతున్నారంటారు? ఒకటమ్మా, ఇక్కడ ముందుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి 2 కళ్ళ సిద్ధాంతం ఏంది అనేది మనకు అర్థమైపోతుంది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతి స్టోరీ. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని కంప్లీట్గా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినాడు. అప్పుడు రైతుల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాం. అమరావతిలో డెవలప్మెంట్ ఏదైతే స్టార్ట్ చేశామో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ కూడా పాస్ చేసిన పరిస్థితి, దాన్ని అన్నింటి కూల్చిన పరిస్థితి మనం చూసాం. సో ఆయన ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం పక్కన పెట్టేసేసి అమరావతి నిర్వీర్యం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమరావతి రైతుల త్యాగాలని ఈరోజు 40,000 ఎకరాల భూమి ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో కూడా చాలామంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలి, అమరావతి రాజధాని నిర్మించాలా, ఈరోజు రాష్ట్రానికంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోతుంది. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు డైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నామరూపాలు ఉండవు. ఆల్రెడీ పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ఈరోజు అమరావతి ఏదైతే ఈ స్పీడ్లో పోతుందో అదే స్పీడ్లో డెవలప్ చేస్తే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి ఇలాంటి కొత్త డ్రామాలు తెరలేపుతున్నట్టు కనపడుతుంది. దానిలో భాగంగానే మీరు ఇప్పుడు గతంలో చూస్తే మొన్న ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు, అక్కడ లోకల్ లీడర్లు, పేరు నాని గారు అవ్వచ్చు, లేకపోతే అంబటి రాంబాబు అవ్వచ్చు, లేకపోతే అవినాష్ అవ్వచ్చు, వీళ్ళందరూ వెళ్ళి రైతుల్లో ఏదో CRDA పరిరక్షణ సమితి అని చెప్పి వెళ్ళారు. ఏమైందమ్మా, అక్కడ రైతులు ముందుకు వచ్చి వాళ్ళని తరిమి కొట్టిన పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు అసలు ఈరోజు అమరావతి కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ. అది చూసి ఓర్చుకోలేకనే ఈరోజు కొత్త అన్ని డ్రామాలు బయటకు తీసుకొస్తున్నారు. అక్కడ కొంతమంది ఎవరైతే వైసీపీ సింపథైజర్స్ ఉంటారో, ఆ పార్టీ సింపథైజర్స్, వాళ్ళని రైతుల్లాగా చూపించి కేవలం కూటమి ప్రభుత్వం మీద బురదలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరస్కరించే పరిస్థితి ఉంటుందండి. ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. సరే సార్, ఇప్పుడు ఎవరైతే భూములు ఇవ్వను అని మొన్న ఒక లేడీ కూడా చెప్పే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అలాంటి వాళ్ళతోటి మరి ఎలా సార్ పని చేయించుకునేది అసలు? ఒకటమ్మా, ఇక్కడ డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో ఒక ముఖ్య భాగం. ఈరోజు కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్, సంక్షేమం కూడా 2 కళ్ళుగా భావించి ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే అమరావతి డెవలప్మెంట్ చేస్తుంది. అమరావతి డెవలప్మెంట్లో భాగం కావాలన్న రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. కొంతమంది డెఫినెట్గా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ స్వలాభం కోసమే, కానీ ఇది శాశ్వతం కాదు. ఒకసారి ఇప్పుడు హైదరాబాదు హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా హైటెక్ సిటీ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల కొండాపురం అవచ్చు, నానక్రామం అవచ్చు, కోకాపేట అవచ్చు, ఆ విలేజెస్లో కొంతమంది భూములు వేయడానికి ముందుకు రాలే SEZకి. ఆ రోజుల్లో ఎందుకు రాలేదంటే వాళ్ళకి భయం ఉన్నది. అది నిజంగానే అసలు ఇంత పెద్ద హైటెక్ సిటీ ఈరోజు మీరు ఒకసారి ఆ ఏరియా చూస్తే వెస్ట్ హైదరాబాదు మరో న్యూయార్క్, మరో కాలిఫోర్నియా, మరో ఏమంటారు SFO లాగా ఉంటుంది. అది ఎవరైనా ఊహించారు? 2000 హైటెక్ సిటీ కట్టినప్పుడు 2000 సంవత్సరంలో ఎవరు ఊహించలే. ఈరోజు అమరావతి కూడా అదే పరిస్థితే ఉంటుంది. అమరావతిలో ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, లేకపోతే పర్మనెంట్ క్యాపిటల్ రిలేటెడ్ బిల్డింగ్స్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నెలకొల్పుతున్న బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే రాబోయే రోజుల్లో అమరావతిని అంటే అలాగే CRDA పరిధిలో ఏదైతే ఈరోజు ఐకాన్ టవర్స్ కడుతున్నామో ఇవన్నీ కూడా అమరావతిని అనేది ఒక ప్రపంచ పటంలో నిలిపిపోతున్నాయి. ఈరోజు ఒకవేళ ఆపచ్చు వాళ్ళు, వైసీపీ సింపథైజర్సో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమో లేకపోతే వైసీపీ డ్రామాల భాగంగా వాళ్ళు ఆపచ్చు. బట్ లైఫ్ లాంగ్ అయితే ఆపలేరు కదా. ఏదో ఒక రోజు అయితే వాళ్ళ భూములు అయితే మళ్ళీ ఈరోజు రాజధానిలో భాగం అవ్వాల్సిందే కదా. సో వాళ్ళే ముందుకు వస్తారు. సో అవన్నీ కూడా ఏంటంటే టెంపరీ, ఏదో కొంచెం డిలే అవ్వచ్చు, కానీ ప్రోగ్రెస్ అయితే ఆపలేరు. అమరావతి నిర్మాణాన్ని కూడా ఆపలేరు వీళ్ళు. ఓకే సార్, ఇప్పుడు మరి జగన్ చెప్తున్న మావిగన్ మాట ఏంటి సార్? ఇప్పుడు అమరావతి అని వద్దు, మాకు మావిగన్ అని పెట్టండి అంటున్నారు. మావిగన్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలే. మావిగన్ అని ఏదైతే స్లోగన్ ఆయన తీసుకొచ్చాడో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఈరోజు దాన్ని ప్రమోట్ చేయని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చున్న వాళ్ళే ఈరోజు మావిగన్ అంటే నవ్వుకునే పరిస్థితి ఉంది. హాస్యాస్పదంగా ఉంది. అసలు మావిగన్ అనే వర్డ్ అసలు ఎవరైనా పెడతారమ్మా? అది మెంటల్లోడు పిచ్చోడు పెట్టుకునే మాటలాగా ఉంది. ఆయన ఏదో మచిలీపట్నం, గుంటూరు లేకపోతే విజయవాడ 3 కలిపి మావిగన్ అంటున్నాడు, కానీ మీనింగ్లెస్ మాటలు అవన్నీ కూడా. ఎందుకంటే ఈరోజు అమరావతి అనేది ఒక చరిత్ర ఉంది.
అమరావతి అనే నేమ్ మన తెలుగు ఏమంటారు పలకడానికైనా, లేకపోతే సంస్కృతిగానో, లేకపోతే మన సంస్కృతి సంస్కారాలని ఏమంటారు బయటకు చూపించే విధంగా అమరావతి నేమ్ ఉంది. మావిగన్ అనే పేరు ఏంది? అది ఏం కార్టూన్ సినిమా చూస్తున్నాం, లేకపోతే కార్టూన్ కానీ సినిమా ఆయన చాలా ధైర్యంగా ఈవెన్ ఎలక్షన్స్ లో కూడా మేము ఆ పేరుతోనే వస్తామని చెప్తున్నారు. రమ్మని చెప్పండి, 11 స్థానాల నుంచి 1 స్థానానికి వస్తాడు, అంతే సింపుల్. అది కూడా ఏందో 1 కూడా రావచ్చు, లేకపోతే గుండు 0 రావచ్చు, అది కూడా ఉంది ఆప్షన్. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే 11 స్థానాలకు పడిపోయినా కూడా ఈ రోజు కూడా రియాలిటీ చెక్ చేసుకోవట్లే, ఈ రోజు కూడా ఆయన చేసిన తప్పులేదో తెలుసుకోవట్లే, ఈ రోజుకి కూడా అదే భ్రమలో అదే ఫోబియాలో బతుకుతున్నాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ ఒంటెద్దు పోకళ్ళు మాటలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకునే పరిస్థితి వాళ్ళు పాపం బయటికి చెప్పుకోలేక ఈరోజు రేపు పార్టీ ఆల్రెడీ 11 స్థానాలకు పడిపోయి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉంది. రేపు పొద్దున్న 2029లో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి మారట్లేదని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఆఫ్లైన్లో. కానీ చెప్పలేదు, ఎందుకంటే ఆయన తెలుసు కదా ఆయన పరిస్థితి ఏందనేది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్ కన్నా డోరు బయట నిలబెట్టి మాట్లాడేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మొనోపొలి మైండ్ సెట్ లేకపోతే అలాంటి ఒక సైకిక్ అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్తో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడలేరు. సో ఖచ్చితంగా అదే జరుగుతుంది ఈరోజు. సో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నా, లేకపోతే ఇంకోటన్నా, లేకపోతే అమరావతిని ఆపాలని ఇంకో పేరు చెప్పినా ఆశ్చర్యపోయిన అవసరం, ఎందుకంటే ఆయనకి నైట్ పడుకొని లేసేసరికి పొద్దున్న లేసరికి సో మేబీ మళ్ళీ రేపు పొద్దున మాట్లాడే ఆత్మలతో ప్రేతాత్మలతో మాట్లాడి ఇంకో పేరు కూడా బయటికి రావచ్చు. మావిగన్ అంటారు, లేకపోతే ఇంకోటి గన్వి అంటాడు, లేకపోతే ఇంకోటి ఎత్తుకొచ్చి గన్వి మా అంటాడు, ఏదైనా అనొచ్చు ఆయన.